హాయ్ అందరికి. ఇది లాస్టు వరలక్ష్మి పూజ అయ్యాక బాగండి. అంటే చూసారా కిచెన్ అంతా ఎంత గందరగోళంగా ఉందో. అంటే ఎక్కడికక్కడ విడిచిపెట్టేసి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంక కిచెన్‌లోకొచ్చి మా వాళ్ళకి వడ్డిస్తే వాళ్ళంటే కర్రీ లేకపోతే మేమేం తినమని చెప్పారు. సో, మళ్ళీ ఏం చేస్తారన్నట్టు మళ్ళీ కర్రీ చేశానండి. దుంపలు కట్ చేసి టమాటా, ఉల్లిపాయ వేసేసి వాళ్ళకైతే శనగలతో పాటు కర్రీ చేసేసాను. సో, వాళ్ళు తినేసారు. తినేసాక ఇంకెక్కడొక్కడ సర్దేసి ఇంక కిచెన్ అంతా క్లీన్ చేశానండి. అవన్నీ చేయకపోతే ప్రశాంతంగా పడుకోలేను కదా! సో, అందుకని చెప్పి అవన్నీ చేసేసి ఇంకా రిలాక్స్‌గా అవన్నీ చేసినప్పటికి నాకొక 3 అయింది. సో, అదయ్యాక ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంకా పూజకి రెడీ అవ్వాలని చెప్పి మళ్ళీ స్నానం చేసుకున్నాం. దీనికి తోడు ఇంకా పప్పు కూడా నానబెట్టేసాను. అవి అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి నెక్స్ట్ రోజు గ్రైండ్ చేసుకుందామని. సో, ఆ ప్రసాదాలే నైట్‌కి కూడా సరిపోయేవి. సో, నైట్ కూడా వంట ఏం చేయలేదు. అలా అని పప్పు గ్రైండ్ చేయలేదు. నెక్స్ట్ రోజు గ్రైండ్ చేసుకొని టిఫిన్‌కి యూజ్ అవుద్దన్నట్టు ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా అంతేనండి వీడియో. బాయ్ అండి.